ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి కుమారుని యొక్క తల్లిదండ్రులకు, గ్రాండ్ పేరెంట్స్కి, వేదిక మీద ఉన్న దైవజనులకు, ప్రాంగణంలో హాజరైన ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకు పేరు పేరున మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడి విధంగా నడిపించినందుకై దేవుని మహింపరుస్తూ మరొక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సెలవుతో ముందుకెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఈ కుమారుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నా తండ్రి, మేమందరము మీ సన్నిధిలోనికి చేరి ఉన్నాం. వెతబడే వాక్యము మీకు మహిమకరంగాను, వినుచున్న ప్రతి ఒక్కరికి రక్షణార్థంగాను ఉండేలాగా సహాయం చేయమని మీ దాసురాలు ఇందాకని ప్రార్థించారు నా ప్రభు. ఆ ప్రార్థన నెరవేర్చబడటకు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. కుమారునికి నామకరణం మరియు ఈ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడైతే ఈ ఆహ్వాన పత్రిక నాకు ఫోన్లో పంపించారో అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నాకు అందిన వార్త, వీరి వివాహానికి కూడా నన్ను పిలిచినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. ఆ రోజు నా తరపున మా అన్న ఇక్కడికి వచ్చారు వివాహానికి. ఈరోజు వీరికి వివాహమై దేవుడు అనుగ్రహించిన బహుమానంతో వేదిక మీద చూడటం చాలా సంతోషం అనిపిస్తుంది. దానితో పాటుగా ఈ పంపించిన ఆహ్వాన పత్రిక ఏదైతే ఉందో, ఇందులో ఉన్న ఒక మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. అదే గౌరవనీయులు పెద్దలు శ్రీమతి మరియు శ్రీ శేషమ్మ పెద్ద మద్దిలేటి గారుల ముద్దుల మనవడు. అంత బాగానే ఉంది. ఈ ముద్దుల మనవడు అనేది చూసారా? ఈ ముద్దుల మనవడు, ఇంత ముద్దుల మనవడిని దేవుడు వీరికి బహుమానంగా ఇచ్చాడు. తాతయ్య ఉంటే ఈరోజు సంతోషించాలి. నిజానికి ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పెద్దలు. వెరీ గుడ్, వందనాలండి, థ్యాంక్ యూ. దానితో పాటు వివాహము జరిగిన రోజు, అంటే వీరిద్దరికి వివాహం జరిగిన రోజు, వివాహమైన తర్వాత చాలామంది వచ్చి కలిసి ఉండవచ్చు, ఎన్నో బహుమానాలు వాళ్ళకి ఇచ్చిండవచ్చు, కొన్ని వస్తువులు వారికి ఇచ్చిండొచ్చు, గోడకు తగిలించుకునే గడియారం ఇచ్చిండొచ్చు, ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులు ఇచ్చిండవచ్చు. కానీ ఇవన్నీ ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి బహుమానాలు కాదనట్లేదు. ఆ బహుమానాలు వచ్చాయని మనం ఇలాంటి పండుగ చేయం. కానీ వాక్యంలో సెలవు ఇచ్చినట్లు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నది చూసారా? చూద్దాం అన్నమాట, అందరికి బాగా తెలిసిన మాట. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3వ వచనంలోని 2వ మాటలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇలా అందరినీ ఆహ్వానించి చక్కగా పందిరేసి ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయటం అన్నది, మా వివాహ దినం రోజు మాకు వచ్చిన బహుమానాలు ఏవైతే ఉన్నాయో, గిఫ్ట్లు ఉన్నాయో, వాటిని బట్టి మేము ఈ పండుగ చేయట్లేదు. కానీ ఒకదాని విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా పండుగ చేయాలనుకుంటున్నామని ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుంది. నాకు తెలుసు ఆల్మోస్ట్ 3 దాటి వెళ్ళి 4 పరిగెత్తున్నాం మనం. ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది అనేది నేను అర్థం చేసుకోగలను. కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే
ఈ చంటి బిడ్డకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ చిన్ని కుమారుని పట్ల ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక గొప్ప బాధ్యత అనేది ఒకటి ఉంది. ఈ బాధ్యతను మనమందరము కలిసి నిర్వర్తించవలసిన వారం. మనందరము కలిసి ఆ బిడ్డ ఎదుగుచుండగా ఉన్నత స్థాయికి ఎదిగి ఒక గొప్ప స్థానంలో నిలబడుటకు మనమందరము కూడా మన వంతు పాత్ర పోషించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మరి వివాహం జరిగిన రోజు ఇచ్చిన బహుమానాలన్నీ ఎక్కడున్నాయంటే ఎక్కడో ఉండొచ్చు, కొన్ని పాతగైపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా కూడా సంవత్సరానికి ఒకసారి వాటిని బయటికి తీసి ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది వివాహమైన వాళ్ళు ఉన్నారు, వారి పిల్లలకు కూడా వివాహాలు చేసిన వారు ఉన్నారు. ఆ వివాహ దినం రోజు వచ్చినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో, గిఫ్ట్స్, వస్తువులు, కిచెన్లో ఉపయోగించుకునే, వంటగదిలో ఉపయోగించుకునే వస్తువులు, ఏ రోజైనా వాటిని తీసుకొని ఎంత ముద్దుల బహుమానం, చాలా బాగుందని ఎప్పుడైనా వాటిని ఎత్తుకొని మనం ముద్దు పెట్టుకున్నామా చెప్పండి? వస్తువులను తీసుకొని మనం ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నామా? పెట్టుకోం. కారణం ఏంటంటే మనుషులిచ్చే బహుమానానికి దేవుడిచ్చే బహుమానానికి అదే తేడా. మనుషులిచ్చే బహుమానాలను ఏ రోజు కూడా మనము నా ముద్దుల బొమ్మ, నా ముద్దుల మనవడు, నా ముద్దుల కుమారుడు, నా బంగారు కొండ అనే పదాలు ఉపయోగించుకోం. సాధారణంగా పురుషులు అనడం తక్కువేమో కానీ తల్లి అయితే సాధారణంగా మాటి మాటికి ఉపయోగించే పదమే అది. కుమార్తె కావచ్చు, కుమారుని కావచ్చు, ఆ చంటి బిడ్డని ఇలా చూసినప్పుడంతా నా బంగారు కొండ అని ముద్దు పెట్టుకుంటుంటుంది. అంటే దేవుడిచ్చిన ఈ బహుమానం తల్లిదండ్రుల కంటి చూపుకు ఎలా కనబడుతున్నాడు అని అంటే అది ఒక బంగారు కొండ అట. బంగారు కొండ. ఎంతమంది తన పిల్లల్ని నా బంగారు కొండ అని అనలేదు చెప్పండి? ఇక్కడ మేము అనలేదండి మా బిడ్డని మా బంగారు కొండ అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? జీవితంలో ఒక్కసారన్నా వింటారు వారి బిడ్డను చూసి, కుమార్తెను చూసి నా బంగారు కొండే, నా ముద్దు బంగారమే, ఇవే మాటలు మాట్లాడింటారు. అంతెందుకు, బంగారు షాప్కి వెళ్ళి మనము చెవిలో కమ్మలు, ముక్కుకు ముక్కు పుడకలు, మెడలో వేసుకునే దండలు, వాటిని తీసుకొని ఎప్పుడైనా నా బంగారు కొండ అని ఎప్పుడైనా అన్నామా చెప్పండి? మనం వస్తువులతో మనం కొనుక్కున్న ఆభరణాలను ఎప్పుడు కూడా మనం మన బంగారు కొండ అనం. కానీ మన ఒడిలో ఉన్న బిడ్డను మాత్రం చూసి ప్రతిసారి అంటాము నా బంగారు కొండ అని. ఇలాంటి మాటలు ఏ మతానికి సంబంధించినవి కావు, ఏ కులానికి సంబంధించినవి కావు, లేకపోతే ఒక వర్గానికి సంబంధించినవి కావు. ఏ వ్యక్తి అయినా కూడా వారి చంటి బిడ్డను చూసినప్పుడు నా బంగారు కొండ అని అంటారు. ఒకసారి ఊహించుకుందాం. 1 గ్రాము బంగారం కొనాలంటే, 1 గ్రామ్ బంగారం కొనాలంటే ఎంత అవుతుంది చెప్పండి? గ్రామ్ సంగతో లేకపోతే 1 తులం బంగారం కొనాలంటే ఏ రోజుకు ఆ రోజు రేటు మారుతూ ఉంటుంది బంగారం పరిస్థితి. బంగారు షాప్లో అడుగు పెట్టేటప్పుడు ఈరోజు బంగారం రేట్ ఎంత అని మాట్లాడుకుంటాం. అయ్యో నిన్న కొనింటే బాగుంటుండే, నిన్న చాలా తక్కువ ఉన్నింది, ఈరోజు చాలా ఎక్కువ అయిపోయింది అని మాట్లాడుకుంటుంటాం మనం. 1 తులం బంగారు, 1 గ్రాము బంగారం కొనుక్కోవడానికి ఇంత డబ్బులు వెచ్చించాలి అని మాట్లాడుకుంటాం మనం. వింటున్నారా? మీరు అందరు నాతోనే ఉన్నారా నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రాంతానికి, లింగన్వాయి గ్రామానికి చేరుకోవడానికి నా ప్రయాణం ఉదయం 6 గంటలకు మొదలైంది. వచ్చి ఈ ఊరిలోకి ప్రవేశించి దాదాపుగా 2 గంటలైంది. బయట ఎంట్రన్స్లో బయట లింగన్వాయి అనే బోర్డు దగ్గర కారు ఆపుకొని పడుకొని ఉన్నాను. కారణం ఏంటంటే ఇక్కడ ఇంకా వంటలు వండుతున్నారు, ఇప్పుడే రాకండి, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదని చెప్పారు. అంటే మిమ్మల్ని అందరినీ చూసి, మిమ్మల్ని పలకరించి, ఆ బిడ్డను కూడా నేను చూసి దేవుని యొక్క దీవెనలు ఆ బిడ్డకు అనుగ్రహించాలని ఎంతో దూర ప్రయాణం చేసి వచ్చా ప్రేమతో. అందుకే ఈరోజు ఇక్కడ విత్తబడుతున్న ఈ వాక్యం, ఈ బిడ్డకు దేవుని వాక్యమును గొప్ప బహుమానాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. చెబుతున్నాను, మళ్ళీ ఆ బంగారం దగ్గరికి వెళ్దాం. ఈ బంగారం షాప్కి వెళ్ళి 1 తులం బంగారం కొనుక్కోవాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, 1 తులం బంగారు బరువు ఎక్కువ ఉంటుందా? బంగారం అన్ను ఆ కొండ బరువు ఎక్కువ ఉంటుందా? మనం మాట్లాడే భాషలో నా బంగారు కొండ అంటాం కదా, కొండ బరువు ఎక్కువ ఉంటుందా? తులం బంగారం బరువు ఎక్కువ ఉంటుందా? కొండే ఎక్కువ ఉంటుంది. అంటే నేను అనేది, దేవుడు ఇచ్చే ఆ బిడ్డ అను బహుమానం, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఇచ్చే ఆ బహుమానం అనేది వెలకట్టలేనంత గొప్ప బహుమానం.
మనుషులు ఎవరు కూడా అలాంటి బహుమానం ఇవ్వలేరు. నేనేదో ఒక షాప్కి వెళ్ళో మార్కెట్కి వెళ్ళో నేను కొనుక్కుంటానంటే సాధ్యపడేది కాదు. దేవుడిచ్చే బహుమానం. క్రైస్తవ సమాజంలో ఈ 127వ కీర్తనలోని 3వ వచనము మనం ఎన్నో మార్లు ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా జ్ఞాపకం చేసుకునేది. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని. కానీ ఆ బహుమానాన్ని మనం చూసే దృష్టి మారాలి, మనం చూసే విధానం మారాలి. మాటికి మనం మాట్లాడుకునేదే బంగారు కొండ అని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆ బంగారు కొండ నీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఆ ముద్దులో బొమ్మ ఎవరిచ్చారు, ఆ ముద్దులో మనవడిని ఎవరిచ్చారు, ఆ ముద్దులో కుమారుడిని ఎవరిచ్చారు అని అంటే బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అన్నది దేవుని గ్రంథం. ఇది దేవుడు తన మాటలను మనకు అర్థమయ్యే విధంగా ఈ తెలుగు భాషలో ముద్రించి మన చేతిలో పెట్టాడు. నాయన, ఇది చదువుకుంటూ నా మనసును మీరు అర్థం చేసుకోవాలి, ఇది చదువుకుంటూ మీ ఎడల నాకున్న ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. ఈ దాంపత్య జీవితం ప్రారంభమైనప్పుడు ఎన్నో బహుమానాలు వచ్చాయి. అన్నిటినీ తీసుకెళ్ళి గదిలో లేకపోతే ఒక షెల్ఫ్లోనో లేకపోతే ఒక దాంట్లో పెట్టి వాటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇంకా వివాహం అయినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఎవరైనా, దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇది మా నాన్న ఇచ్చారు, మా అమ్మ ఇచ్చిందని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాం మనం. అలా మనకు ఇష్టమయ్యేవారు, మనల్ని ప్రేమించిన వారు ఏదైనా బహుమానం ఇస్తే ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకుంటుంటాం. దానికంటే ఎక్కువగా కాపాడుకోవడానికి మనం ప్రయత్నించేదే పిల్లల విషయంలో. కొందరు అంటారు, ఆరోగ్యం బాగలేకపోయినా, వయసు మీద పడినా ఇంకా నేను బ్రతికున్నానంటే కారణం ఎవరు అని వాళ్ళే ప్రశ్న, వారే సమాధానం చెప్తుంటారు. ఇంకా నా జీవితం అయిపోయిందండి, నా వయసు ఇప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చేసాయి, ఏ రోజు ఉంటానో ఏ రోజు పోతానో తెలీదు, కానీ ఈ బ్రతుకు లాగిస్తున్నదంతా, ఈ బ్రతుకు బండిని నేను ముందుకు తీసుకెళ్తున్నది ఒకే ఒక కారణం, నేను నా పిల్లలను చూస్తూ బ్రతికిపోతున్నాను, నా పిల్లలే నా ఆస్తి. ఇదే కదా పెద్దలు మాట్లాడేది. మీ ఆస్తి ఏంటంటే మాకు 4 భూములు ఉన్నాయండి, లేకపోతే 4 భవనాలు ఉన్నాయండి, 4 ఎకరాల పొలం ఉందండి చెప్తారా పెద్దగైన తర్వాత. అవన్నీ పేరుకే, కానీ నా ఆస్తి నా పిల్లలే అని మాట్లాడుతుంటారు పెద్దలు, తల్లిదండ్రులు. ఎప్పుడైనా హాస్టల్లోనో లేకపోతే ఉద్యోగాల నిమిత్తమో ఎక్కడో దూరం పోయారనుకోండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, ఎన్నో నెలలు అయిపోయిందండి, నా కుమారుడు నా బిడ్డ ఎప్పుడు వస్తాడో, చూస్తాడో, నన్ను చూస్తాడేమో, నేను చూడాలని ఉందని ఎదురు చూస్తుంటా. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఆ వస్తువులు చూసి ఆనందించచ్చుగా. ఆనందం ఉండదు, ఆ సంతోషం ఉండదు. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నా, మన చేతిలో సెల్ ఫోన్ ఉన్నా, గోడకు టీవీ ఉన్నా, ఎన్నున్నా ఆనందం కనపడదు. ఎవరు కనబడితే ఆనందం ఉంటుంది చెప్పండి? మన ఇంట్లో నుంచి చాలా రోజులైంది, హాస్టల్కి వెళ్ళిపోయాడు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, ఏ సిటీకో ఏ దేశానికో అమెరికాకో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ వచ్చి చూడగానే ఆనందము ఒకవైపు నవ్వు, ఒకవైపు దుఃఖం, ఒకవైపు ఆనంద బాష్పాలు, కంట్లో నీళ్లు గారుతుంటాయి. వెళ్ళిపోయిన నా బిడ్డ తిరిగి వచ్చాడు హాస్టల్ నుండి, వెళ్ళిపోయిన నా బిడ్డ దేశం నుండి మళ్ళీ తిరిగి వచ్చాడు, అంత ఆనందంగా మనం ఎదురు చూస్తుంటాం. అంటే మన ఆనందానికి అంతా కారణం దేవుడు అన్న విషయం మర్చిపోకూడదు. వివాహమైన తర్వాత చాలామంది, మాకు వివాహం అయిందండి కానీ ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదని మాట్లాడుతుంటారు. పిల్లలు పుట్టలేదు కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలని మాలాంటి సేవకుల దగ్గరకు వస్తారు చెప్పండి? ప్రార్థన చేయండి అని అంటారు. ఆ ప్రార్థనలో మేము ఏమని ప్రార్థించాలి? వివాహమై ఇన్ని సంవత్సరాలైంది దంపతులకు, దేవా వీరిని కరుణించి వీరికి గర్భఫలం దయచేయని మేము ప్రార్థిస్తాం. అంటే గర్భఫలము దయచేయునది మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు, వైద్యుల వలన సాధ్యమయ్యేది కాదు. అది దేవుని యొక్క దీవెన మనిషిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే అది సాధ్యమవ్వదు. ఎందుకంటే ఇది దేవుని బహుమానం. మరి ఎవరైనా బహుమానాలు ఇస్తే అంత జాగ్రత్తగా చూసుకుంటాం కదా, మరి దేవుడు బహుమానం ఇస్తే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా చెప్పండి? చిన్నప్పుడు తల్లి పాలతో పెరుగుతాడు బిడ్డ. ఐఎమ్ నాట్ టాకింగ్, నేను ఈ బిడ్డ గురించి మాట్లాడలేదు. మనమందరం కూడా మన తల్లిదండ్రులకు చిన్నప్పుడు పిల్లలమే. వయసు పెద్దగా అయిపోయింది కాబట్టి ఈరోజు మనము అమ్మ నాన్న అయి ఉండొచ్చు, తాత అవ్వలం అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళం అయిపోయి ఉండొచ్చు. మనం కూడా ఒకప్పుడు చిన్న పిల్లలమే. అయితే అలా పసితనంలో మనకున్న అలవాట్లు, పాలు తాగాం, నీళ్లు తాగాం, ఆ తర్వాత పెద్దగా అయిపోయాము. పెద్దగా అయిన తర్వాత పాలను నీళ్లను కొంచెం పక్కన పెట్టి వేరే తెచ్చి పెట్టుకొని తాగుతుంటాం. మనం అర్థం చేసుకోవాలి ఏం తాగుతుంటాం అనేది. ఇలా
మన అలవాట్లలో మార్పు తెచ్చుకొని చివరికి అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే వరకు తెచ్చుకుంటాం. మనం ఏవేవో అలవాట్లు చేసుకొని ఆ అలవాట్ల ద్వారా మనము మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటూ చివరికి ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తాం. ఆ వైద్యుడు అంటాడు, డాక్టర్ అంటాడు, నాయన ఇంకా తాగింది చాలు, నువ్వు తాగే సిగరెట్ చుట్టా బీడీ పక్కన పెట్టు, నువ్వు తాగే బ్రాందీ విస్కీలన్నీ పక్కన పెట్టు, ఇక మీద అన్నీ వదిలితే తప్ప నువ్వు బ్రతకవు అనంటే అప్పుడు భయంతో డాక్టర్ చెప్పాడు కదని అప్పుడు మారుతాం మనం. అంటే దేవుడిచ్చిన బహుమానం చిన్నప్పుడేమో అల్లారు ముద్దుగా మనం పెంచుకుంటూ తర్వాత పెరిగే కొద్దీ ఈ పిల్లలు ఎందుకో దేవునికి దూరం అయిపోతూ సమాజంలో అసహించుకునే స్థితికి వెళ్ళిపోతుంటారు. అలాంటి స్థితికి రాకూడదని అంటే బైబిల్ చెబుతుంది ఒక అద్భుతమైన మాట. అదే చూద్దాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, దయచేసి అందరూ గమనించండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. చాలు బ్రదర్, 3 విషయాలు చదవబడిన ఈ మాటలో కనబడుతుంది. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. 1, నడవవలసిన మార్గం ఏంటో, ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించాలట. పెద్దలతో ఎలా మాట్లాడాలి, సంఘంలో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఆ తల్లిదండ్రులను ఎలా అనగా అవ్వతాతలను ఇరువైపులా, అటు తల్లి వైపు అటు తండ్రి వైపు ఇరువైపులో ఉన్నటువంటి పెద్దలను, కుటుంబ సభ్యులను, బంధువర్గాన్ని ఎలా ఎలా మాట్లాడాలి, సంబోధించాలి, మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవాలి. దీనితో పాటుగా ఆ నడవలసినటువంటి నడక అనంటే చెయ్యి పట్టుకొని ఎలా నడుచుకోవాలనేది కాదు నా ఉద్దేశం. సమాజంలో మనిషి యొక్క ప్రవర్తన తీరును నేర్పించాలని మాట్లాడుతున్నాడు. ఆ తీరు అది చాలా ప్రాముఖ్యం. దాని గురించి మాట్లాడుతూ ఆ నేర్పించడం ఎలా సాధ్యమవుతుంది, ఆ నడవడికను ఎలా నేర్పించాలి, ఆ నడవడిక అంటే ఏంటి అనేది ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో సరైన నడవడికను చూపించడానికి దేవుడు చూపిస్తున్న ఏకైక మార్గం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాలలో ఒక మాట ఉంటుంది. 6-7 వచనాలలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఈ నడవడిక మనిషి యొక్క నడవడిక దేవుడు మెచ్చుకునే విధంగా, సమాజం మెచ్చుకునే విధంగా ఉండాలనంటే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను చెప్పిన మాటలు వారి హృదయంలో ఉండాలి. పిల్లల్ని పెరిగే కొద్దీ స్కూలుకు పంపిస్తాం. ఎందుకు? టీచర్లు చెప్పే పాఠ్యాంశాలు వారి హృదయంలో ఉండాలి. వారు నేర్పించే ఈలు దిద్దాలి, వారు నేర్పించే ABCDలు దిద్దాలి. వారు పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా మర్చిపోకూడదు. అప్పుడే సాధ్యమవుతుంది పిల్లలు వాటిని ప్రాథమిక పాఠ్యాంశాలుగా తీసుకొని, ఫౌండేషన్గా తీసుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. టీచర్లు చిన్నప్పుడు ఎప్పుడో ABCDలు ఈలు దిద్దిస్తే పెద్దగైన తర్వాత మర్చిపోతే ఎలా? పెద్దగైన తర్వాత కూడా మర్చిపోతే వాడికి ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించాలి. చిన్నప్పుడు మనం కూడా నేర్చుకున్నాం స్కూల్కి వెళ్ళి, ఇప్పటికీ మనం మర్చిపోతామా చెప్పండి? ఎలాగైతే ఆ అక్షరాలు టీచర్లు నేర్పిస్తారో తల్లిదండ్రులకు, దేవుని సంఘానికి, సమాజానికి ఉన్న బాధ్యతే దేవుడు చెప్పిన మాటలను వారి హృదయంలో ఉంచాలట. దేవుడు చెప్పిన మాటలను వారి హృదయంలో ఉంచితే వారు ఎప్పుడు కూడా వాటిని మర్చిపోకుండా జాగ్రత్త పడతారు. ఇదే చెబుతూ ఆ నడవడిక గురించి మాట్లాడుతున్నాడు. ఇక పోతే సామెతల గ్రంథం 22లో 2వ మాట కనబడుతుంది. మంచి త్రోవను చూపించు అంటున్నాడు. మంచి త్రోవ అని అంటే అర్థం ఏంటి? మార్గం. ఏంటి ఆ మార్గం? యేసు ప్రభు చెప్పిన మాటను మర్చిపోకూడదు. నేనే మార్గం అని చెప్పాడే యేసు ప్రభు. మనందరికీ క్రైస్తవులకు బాగా తెలిసిన మాటే, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఇదిగో నాయన, తల్లిదండ్రులుగా మేమైనా కూడా నిన్ను సరైన మార్గంలో నడిపించలేకపోవచ్చు, పెద్దలుగా మేము సరైన మార్గంలో నడిపించకపోవచ్చు, మేము మానవులం కనుక బలహీనలం. కానీ నీ ముందు ఎవరిని ఉంచుకొని నడవాలి అనంటే యేసయ్యను నీ మార్గంగా చేసుకొని బ్రతకాలి. పాట కూడా పాడతాం కదా, యేసుతో టీవీగా పోదుమా అని. యేసుతో టీవీగా పోదుమా అని అంటే ముందర యేసు ప్రభు ఉండాలి, వెనకలు మనం నడవాలి. ఇలా ప్రభువును ముందు పెట్టుకొని నడవాలి. అదే సరైనటువంటి త్రోవ. ఇకపోతే 3వ మాటే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో,
బాలుడు నడవవలసిన ఈ బాలుడు, ఇక్కడ ఒడిలో కూర్చున్న ఈ బాలుడు, వింటున్నారుగా, అందరూ వింటున్నారుగా, బాలుడు నడవవలసిన త్రోవను. ఆ నడవడిక ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు ఆ హృదయంలో ఉంచాలి. ఇకపోతే రెండవది, త్రోవను చూపించారట. త్రోవ అంటే మార్గం. ఆ త్రోవ ఎవరు అని అంటే యేసు ప్రభువే మార్గం. ఎందుకు యేసు ప్రభువే మార్గం? యేసు ప్రభువునే మార్గంగా ఎందుకు తీసుకోవాలనంటే ఆయన చెప్పాడు కనుక మనం ఆయనను వెంబడించాలనేది కాదు. 5 ప్రాముఖ్యమైన సంఘటనలు యేసు ప్రభు జీవితంలో చోటు చేసుకున్నాయి. ఆయన పరలోకం నుండి భూమి మీదికి తల్లి అయిన మరియమ్మ గర్భాన రావడం జరిగింది, శరీరంను ధరించుకొని. పరలోకంను విడిచిపెట్టాడు, భూమి మీదకి వచ్చాడు. భూమి మీద మనుషులందరి కొరకు ఆయన ప్రకటించినటువంటి సువార్త, ఆయన జీవించినటువంటి విధానం, యేసు ప్రభు యొక్క సిలువ సన్నివేశం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. క్రైస్తవులకు తెలుసు యేసు ప్రభు సిలువ అంటే, క్రైస్తవేతరులకు తెలుసు యేసు ప్రభు అంటే సిలువ మీద వేలాడుచున్న ప్రభు అని. ఏం జరిగింది యేసు ప్రభువుకు? ఆయన తల మీద ముళ్ళ కిరీటం. ఎందుకు? మనుషులమైన మనకు జీవ కిరీటం ఇవ్వటానికి. తర్వాత ఆయన వేసుకున్న వస్త్రములను తీసి చీట్లు వేసి పంచుకున్నారు. అయితే దేని కొరకనంటే ఆయన వస్త్రాలు మాకు కావాలని మనుషులు పంచుకున్నారు. అవే ఈయన రక్షకుడు, ఆ రక్షకుని యొక్క వస్త్రాలు మాకు కావాలి. పరోక్షంగా దానిలో దాగి ఉన్న రహస్యం. మనకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. మనం తిరిగిన చెడు నడవడికంత ఆయన మేకులు కొట్టుకున్నాడు. మన పాదాలనేమో సుందరమైన పాదాలుగా తీర్చిదిద్దాడు. మనం చేతులతో చేసిన అతిక్రమముల కొరకై ఆయన మేకులతో పొడవబడ్డాడు. మన చేతులను పవిత్రములుగా మార్చాడు. వేటినైతే అంగీకరించవద్దో, వేటినైతే స్వీకరించవద్దో వాటన్నిటినీ స్వీకరించి మన దేహం మలినమైనప్పుడు ఆ దేహము ఆయన కడుపులో బల్లెపు పోటుగా అది పొడవబడింది. చేసిన తప్పులని మనము శిక్ష పడింది ఆయనకు. ఆ సిలువను చూస్తున్న మనమంతా గుర్తుపట్టాలి, ఇక మీద మనుషులుగా నేను ఏ తప్పు చేయకూడదు, ఎందుకంటే నా పాప భారాన్ని సిలువ మీద ఆయన మోసాడు. అలా భూమి మీదకి వచ్చినటువంటి యేసుప్రభు సిలువ మీద మరణించి పరదేశకు వెళ్ళిపోయాడు. 3 ప్రాముఖ్యమైనవి జరిగాయి. 1 పరలోకం, 2 భూమి, 3 పరదేశకు వెళ్ళాడు. పరదేశకు అయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి సమాధిలో నుండి ఆయన తిరిగి లేచాడు మృత్యుంజయుడుగా. అది 4వది. అలా సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయాడు. 5 అడుగులతో పరలోకానికి చేరుకున్నాడు యేసు ప్రభు. అందుకే చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను అన్నాడు. చూసారా, త్రోవ, నేనే మార్గం అని చెప్పాడు. ఏంది ఆ మార్గం అని అంటే, పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుండి పరదేశకు వెళ్ళాడు, పరదేశం నుండి సమాధి నుండి తిరిగి లేచాడు, లేచిన ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు. అలా మనం ఒక శ్రేష్టమైన మంచి గమ్యస్థానంలో ఉండాలి అని అంటే ఆయనను ముందు పెట్టుకొని నడిస్తేనే మనం చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకుంటాం. వీటన్నిటి మనసులో పెట్టుకుని ఇక 3వదే, తల్లి తండ్రి మీరిద్దరూ, అలానే పెద్దలైన ప్రతి ఒక్కరు నేర్పుము అనేది ఒకటి మాట ఉంది. చూసారా, నేర్పించండి. పిల్లలు ఎదుగుచున్నప్పుడు ఈ గ్రామానికి చుట్టూ నేను వస్తూ ఉండగా అన్ని వ్యవసాయ పొలాలు కనబడ్డాయి. ఇవి ఈనాటి పొలాలా చెప్పండి? ఏనాటివో తాతల ముత్తాతల కాలం నాటి పొలాలు ఇవన్నీ. వంశపారంపర్యంగా ఒకరి నుంచి ఒకరికి అలా సంక్రమించినటువంటి ఆస్తి. ఎవరినైనా అడిగి, అయ్యా మీరు వ్యవసాయం చేయడం ఎలా నేర్చుకున్నారు అన్న ప్రశ్న అడిగామనుకోండి, ఏం చెప్తారు? నేను మా అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నాను అని చెప్తారు. వారిని అడిగామనుకోండి, వారు మా అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నా. అలా పూర్వీకుల నుండి వ్యవసాయం చేయటం ఎలాగైతే ఆయా తరాలలో నేర్చుకుంటూ వచ్చి దానిలో నుండి ఫలములు సంపాదించడం ఎలా సాధ్యమైందో మనకు ఈ భూమి మీదకి వచ్చిన మనం కూడా అంటున్నాడు, నాయన ఈ శరీరమును బట్టి మాత్రమే జీవితం కాదు, ఆత్మని బట్టి కూడా నువ్వు ఫలించాలి. మంచి ఫలములు నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. అది సమాజాన్ని చూసినప్పుడు దేవునికి ఇష్టలుగా ఈ పిల్లలు బ్రతికినప్పుడే అది సాధ్యమవుతుందని చెబుతూ, ఇదిగో నేర్పించితే భవిష్యత్తులో మంచి ఫలాలు వారి దగ్గర నుండి మనం ఆశించవచ్చు. నేర్పించకపోతే, ఇప్పుడు వ్యవసాయ పొలాల్లో ఎలా పనిచేయాలో నేర్పించకపోతే ఆ కుమారుడు ఏమవుతాడు చెప్పండి? ఏ కుమారుడు పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్న ప్రతిదీ రోడ్ల మీద దేశదిమ్మలుగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది నేర్పించకపోతే. నేర్పించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే భవిష్యత్తులో వీరు ఏమవుతారు? ప్రయోజకులుగా మారుతారు. అలా ప్రయోజకులుగా మారాలి అని అంటే ఇదిగో దేవుడిచ్చిన ఈ దివ్యమైన గ్రంథాన్ని చేతిలో పట్టుకొని రోజు వారికి అక్షరాభ్యాసం చేయాలి, నేర్పించాలి. ఎందుకు స్కూల్కి పంపిస్తాను చెప్పండి పిల్లల్ని? ఇక్కడ దిగిన వెంటనే ఎదురుగా స్కూల్ కనబడుతుంది. ఎందుకు స్కూల్కి పంపించంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ అని, ఈ అబ్బాయి గురించి కాదు నేను మాట్లాడేది. పిల్లలు స్కూల్కి వెళ్తే బాగుపడతారండి. 60 ఏండ్లు
భూమి మీద జీవించే ఈ జీవితం అనగా ఏదైనా ఉద్యోగం చేస్తుంటే రిటైర్మెంట్కి ఉండే వయసు అది 60 సంవత్సరాలు. కోటి విద్యలు కూటి కొరకు అని మాట్లాడతారు. కోటి విద్యలు కూటి కొరకైతే పరలోకాన్ని నడిపించే ఆ కోటొక్క విద్య ఏదైతే ఉందో, కోటి కాకుండా కోటొక్కటి ఏదైతే ఉందో, దేవుని వద్దకు క్షేమంగా మనల్ని నడిపించే ఏకైక విద్య కేవలం బైబిల్ మాత్రమే. ఇది నేర్చుకోకపోతే మనకు ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఈ దేవుని ఒక్కసారి ఆలోచించండి. ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు, ఈ వాతావరణము, ఆకాశంలో కనబడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి, నేల సమస్తం. ఒక చిన్న విత్తనం భూమిలోకి వేస్తే దాన్ని మనం పట్టించుకోము. నువ్వు విత్తనం వేసామని దేవుడు వాటిని భూమిలో నుండి బయటికి తీసి పెద్ద పెద్ద ఫలములను దయచేస్తున్నాడు అంటే అది మనం చేస్తున్నదా? విత్తనం వేయడం వరకు మాత్రమే మన బాధ్యత. ఆ తర్వాత దేవుడు చేస్తున్నాడు ప్రతిదీ. ఇన్ని జాగ్రత్తలు మన విషయంలో దేవుడు తీసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడు చెప్పినట్లుగా పెంచకపోతే దేవునికి మనం ఏం సమాధానం ఇస్తాం చెప్పండి? అప్పుడప్పుడు వివాహమైనప్పుడు వారి తల్లి కుమార్తెకు ఒక చీర ఇచ్చి లేకపోతే ఒక మంచి వస్తువు ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోమ్మా, నువ్వు అత్తింటికి వెళ్తున్నావు అని చెప్పినప్పుడు ఇన్ని జాగ్రత్తగా పెట్టుకొని అప్పుడప్పుడు నేను ఇచ్చినది నీ దగ్గర ఉందా లేదా, జాగ్రత్తగా పెట్టుకున్నావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. వేస్తారా వేరా చెప్పండి? ఇంట్లో ఉన్న పెద్దలే ఆ పెళ్లి కుమారునికి కావచ్చు, పెళ్లి కుమార్తెకు కావచ్చు, నీకు పెళ్ళైన రోజు నేను అది ఇచ్చాను, జాగ్రత్తగా పెట్టుకున్నావా అని. అలాంటప్పుడు భూమి మీద ఉన్న మనుషులే ప్రశ్న వేసినప్పుడు నీకు వివాహమైన రోజు నేను గమనించి, ఇదిగో నేను నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు మంచి బిడ్డనిచ్చాను, ఆ బిడ్డను నువ్వేం చేసావు అని అంటే, ఏం చేయలేదు ప్రభువా, బాగా పెంచాను, వాడు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, తాగిపడిపోయాడు, ఎక్కడో ఎత్తుకొస్తున్నామని చెప్పకూడదు. దేవుడు నచ్చదు అది. దేవా నీవు ఇచ్చిన ఈ బిడ్డను చక్కగా నీ మార్గంలో పెంచా, నీ మార్గంలో పెంచిన ఈ బిడ్డ ఈరోజు ప్రజలందరికీ నీ మాటలు ప్రకటిస్తున్నాడు, తను నీ బాటలో నడుచుకుంటున్నాడు, నీ పాటలు పాడుతున్నాడు, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు, నీ మార్గంలో నడుచుకుంటూ సమాజానికి ఉపయోగపడుతున్నాడు ప్రభువా అని దేవుని ఎదుట ఈ బహుమానాన్ని మనం చూపించగలిగే స్థాయికి మన బిడ్డలను పెంచకపోతే దేవునికి ఏం సమాధానం ఇస్తాం? ఒక చోట ఎక్కడైనా పని చేస్తున్నాం అనుకోండి, నెల అయితేనే జీతం ఇస్తారు. ఏం పని చేయకుండా ఎందుకు ఇస్తారండి జీతం? వ్యవసాయ పొలంలో పని చేస్తుంటే ఉదయం నుంచి ఏం చేయకుండా చెట్టు కింద కూర్చుంటే కూలీ డబ్బులు ఇస్తారా చెప్పండి? ఎవరు? అలానే దేవుడిచ్చినటువంటి ఈ భూమండలంలో మనం నివసిస్తున్నప్పుడు దేవుడిచ్చిన బిడ్డల విషయంలో మనకు బాధ్యత లేకపోతే ఎలా? ఈ బాధ్యత ఎవరెవరికి? ఇది గొప్ప దీవెన, ఇది గొప్ప ఆశీర్వాదం. దుఃఖం లేకుండా ఆనందంగా మార్చబడటమే దేవుడిచ్చే బహుమానం. వివాహమైన ఎన్నో ఏళ్ళు, 10 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయిందండి, మాకు ఇంకా పిల్లలు పుట్టలేదని నేను అంటుంటారు కొందరు. బాధ. కానీ ఒక బిడ్డ జన్మించాడనంటే దేవుడు ఇచ్చిన బహుమానం. ఎవరైనా అలా ఆలస్యమైతే బాధపడుతుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తగిన సమయం అందు ఇవ్వడానికి ఆయన ఏర్పాటు వేరే విధంగా ఉందేమో, ఆయన ఉద్దేశం వేరేమో. అబ్రహాము గారిని, శారమ్మ గారిని దేవుడు ఎంతో కాలం ఎదురు చూయించాడు. 100 సంవత్సరాల వయసులో కుమారుని అనుగ్రహించాడు అబ్రహాం గారికి. అలా అబ్రహాము గారి ద్వారా భూలోక వంశములన్నీ ఆ తర్వాత ఆశీర్వదించబట్టాయి. దేవుని దీవెన కొరకలా ఎదురు చూశారు. అందుచేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ, ఇదిగో నాయన, దేవుడిచ్చిన ఈ కుమారుని విషయంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. వారితో పాటు ద్వితీయోపదేశకాండం 4:9 ఇదిగో నీవు జాగ్రత్త పడుము. అవ్వ తాతలకు దేవుడు చెబుతున్న సందేశం ఇది. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పు. అలా తల్లిదండ్రులకు బాధ్యత అప్పచెప్పాడు దేవుని మార్గంలో పెంచమని. అలానే అవ్వాతాతలకు చెబుతున్నాడు. ఇది వారిదే, వారి ఫ్యామిలీకి సంబంధించినదే అని మనం అనుకుంటే తప్పు. ఇదిగో ఇక్కడున్న మన అందరి బాధ్యత. ఇదిగో బిడ్డ ఎదుగుచు మన మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆ బిడ్డను పాడు చేసే ప్రవర్తన సమాజంలో కూడా ఉండకూడదు. సమాజంలో కూడా ఉండకూడదు. ఎప్పుడైనా గమనించారా? ఒకటి చెప్తాను, దయచేసి గమనించండి. మన ఇంట్లో మాట్లాడుకునే భాష, ఉపయోగించే తెలుగు పదజాలం ఒకలాగుంటుంది. ఎప్పుడైతే ఒక 6 నెలల్లో 3 నెలల్లో స్కూల్కి పోయాడు అనుకోండి, స్కూల్లో మాట్లాడే మాటలన్నీ వచ్చి ఇంట్లో మాట్లాడుతుంటాడు బిడ్డ. అప్పుడు మనకు అనిపిస్తుంటుంది, మా ఇంట్లో ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరే, వీడి నోట్లో ఈ మాట ఎలా వచ్చిందని. ఆ రోజే పలికింటాడు ఏదో ఒక నూతనమైన బూతు మాట. ఎక్కడి నుంచి వచ్చిందనంటే 3 నెలల నుంచి ఎక్కడికో పోయాడు, అక్కడ నేర్చుకొని వచ్చాడని. ఏమైంది సమాజంలోనంటే
స్కూల్లోనో సమాజంలోనో గ్రౌండ్లోనో ఆడుకునేటప్పుడు ఎవరో మాట్లాడారు, ఇదేదో కొత్తగా ఉంది, మా అమ్మ నాన్న ఎవరు మాట్లాడరు, మా అవ్వ తాత ఎవరు మాట్లాడరు, ఈ పదం నేను నేర్చుకొని ఇంట్లో మాట్లాడితే బాగుంటుందని ఆ బిడ్డ వచ్చి మాట్లాడతాడు. ఆ మాట మాట్లాడగానే మన చెవు పగిలిపోతుంది. ఏ నాడు కూడా ఇలాంటి అపవిత్రమైన మాటలు రాలేదు వీడికి, ఎలా వచ్చిందని. కారణం ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించలేదు, అవ్వాతాత నేర్పించలేదు, సమాజం నేర్పించింది. సమాజంలో ఎవరున్నారంటే మనమే సమాజం. మనము జాగ్రత్తగా మంచి నడవడికతో ఉంటే భవిష్యత్ తరాలు చక్కగా దేవుని మార్గంలో ఎదుగుతారు. సమాజంలో మనం చెడిపోకూడదు, మనతో పాటు ఇప్పుడే పుట్టుకొని పెరుగుతున్నటువంటి ఆ బిడ్డలు చెడిపోకూడదు అంటే మంచి సమాజాన్ని తయారు చేయాలి. అది మనందరి బాధ్యత. దీంతో పాటు చివరిగా పిల్లలు ఎదుగుచుండగా ఖచ్చితంగా చర్చికి తీసుకెళ్ళాలి, సండే స్కూల్లో కూర్చోబెట్టాలి. మనం కూర్చోము అన్నా కూడా వారిని బలవంతంగా కూర్చోబెట్టి ఎలాగైనా దేవుని మాటలు అప్పుడే వారికి విత్తనం పడాలి. సేవకులను, పాస్టర్ గారిని, చెప్పే వాక్యాలను ఖచ్చితంగా గౌరవించే విధానం. అలా తల్లిదండ్రులు, అవ్వాతాత, సమాజం, సంఘం ఈ అందరికీ ఉంది. ఈరోజు ఈ చంటి బిడ్డను ఒక గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇది. ఈ బిడ్డ వీరి కుమారుడే, వారికే బాధ్యత అనుకుంటే కష్టం. ఇది అందరిది. ఇవన్నీ ఆలోచిస్తారని ఆశిస్తూ ఈరోజు ఆలస్యమైంది, ఎన్నో విషయాలు చెప్పాలని ఆలోచించినప్పటికీ మీరందరూ ఆకలితో ఉంటారని భావిస్తున్నాను. ఎందుకంటే 3:30 అయిపోయింది. దానికంటే అందుచేత ఆలస్యం చేయక ఇక బిడ్డను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని, ఆ బిడ్డను దేవుని మార్గంలో గొప్పగా పెంచాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటూ, పెద్దలను కోరుకుంటూ, దైవాశీస్సులతో ఈ బిడ్డ నిరంతరము మంచి ఆరోగ్యముతోనూ దీర్ఘాయుష్తోనూ మరి దేవుని యొక్క భయము భక్తితోనూ తల్లిదండ్రులను సన్మానించు, పెద్దలను గౌరవిస్తూ ఈ అబ్బాయి దినదినము దీర్ఘాయుష్తో దినాభివృద్ధి చెందాలని కోరుతూ ఈ బిడ్డను దేవుడు దీవించాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడిని మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, ఈ చంటి బిడ్డ 1 సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆయుష్తో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉండగా దీవించి ఆశీర్వదించి భవిష్యత్ అంతటిని మీ చేతుల మీదుగా నడిపించమని ప్రార్థిస్తూ, ఈ బిడ్డ విషయంలో మా అందరికీ బాధ్యత ఉందని ఎరిగి గొప్ప మరి మీరు కోరుకున్న స్థాయిలో ఈ బిడ్డను పెంచడానికి సహాయం చేయని వేడుకొచ్చు. ఈ తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి మహింపరుస్తూ, నా తండ్రి ఈ దీవెన ఆశీర్వాదంలో కేవలం ఈ చంటి బిడ్డకు మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్న అనేక మంది కుటుంబాల్లో కూడా వారికి ఉన్న పిల్లల విషయంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ, ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపర్లు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటా నా తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, మీ సన్నిధిని, మీ కంటి చూపును ఎల్లప్పుడూ వీరి మీద ఉంచమని ప్రాధేయపడచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.